చాలాసార్లు మనకున్న ఒక భ్రమ ఏంటంటే కృంగుదల కేవలం బలహీనలకు మాత్రమే వస్తుందని భ్రమపడుతుంటాం. అయితే వాస్తవం చూస్తే గొప్ప గొప్ప విజయాల వెనుకల, గొప్ప గొప్ప బిరుదుల వెనుకల, గొప్ప గొప్ప సాధింపుల వెనుకల, తారాస్థాయికి చేరిన మహానుభావుల వెనుకల ఎంతో గుండె కోత, కన్నీటి యాతన మనం కళ్ళారా చూస్తున్నామన్న సత్యాన్ని మరొకసారి వాక్యంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం. 4 రాజులను గెలిచి చెరపట్టబడిన వారిని విడిపించుకొని యుద్ధశూరుడు, రాజులకే రారాజు, మహారాజుగా గెలిచి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో యుద్ధం గెలిచాడు. 15వ అధ్యాయానికి వచ్చేసరికి మన గత దినాల్లో చూస్తూ వచ్చాం. ఇదంతయు జరిగిన తర్వాత అబ్రహాము ప్రతిస్పందన కృంగిపోయిన వాడై, దేవుడే తను తాను ఆ అబ్రహాం యొక్క హృదయ లోతుల్లో జరుగుతున్న ఆ మానసిక ఆ యొక్క ఒడిదొడుకులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఓ అబ్రహాము నువ్వు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు, నేనే నీ కేడము, నేనే నీ అత్యధిక బహుమానము అని చెప్తూ, ఎప్పుడైతే దేవుడు ఆయన ఒక వాగ్దానాలు జ్ఞాపకం చేయబోయాడో వెంటనే ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఏమిచ్చి ఏమి లాభం, నాకు భవిష్యత్తుకి నాకు వారసుడు లేడు, నువ్వు ఇచ్చినా సరే ఇప్పుడు నేను చనిపోతే ఏంటి పరిస్థితి? తన మరణం గురించి ఆలోచిస్తున్నాడు. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా అనిపిస్తూ ఉంది. వారసుడు లేడు, ఎటు వెళ్తుందో దిక్కుతోచని స్థితి. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా చిమ్మ చీకటిగా కనిపిస్తూ ఉంది. తన మీద తనకు ఒకలాంటి అసక్తత భావన మనం చూస్తాం. సాధారణమైన కార్యకలాపాల్లో కూడా ఆసక్తి కోల్పోయాడు. నిరాశ నైరాశ్యంలో మునిగిపోయాడు. ఇట్లాంటి అబ్రహాం అంటాడు, నువ్వేమిచ్చినా ఏమి లాభం అయ్యా, బ్రతికి ఏమి సాధిస్తున్నాను, ఎందుకు బ్రతకాలి, దీనికి విలువ ఏముంది? భవిష్యత్ అంతా ఒక్కసారి శూన్య భావన కలిచి వేస్తున్న ఆ సందర్భంలో ఈ కృంగిపోయిన అబ్రహామును దేవుడు లేవనెత్తాలని ఆశపడ్డాడు. అందుకొరకే ఏలియా జీవితంలో కూడా కర్మేలు పర్వతం మీద విజయం సాధించిన పిమ్మట మహాకృంగుదల పాతాళానికి చేరవేయబడినట్టు మనం చూస్తున్నాం. అందుకొరకే కృంగుదల అనేది ఎవరికి కూడా కృంగుదల నాకు రాదు అని అనుకుంటే అది పెద్ద భ్రమ. నోబడీ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ డిప్రెషన్. కృంగుదల నాకు రాదండి, నాది ఉక్కు శరీరము, కొన్నిసార్లు అంటుంటారు కొంతమంది, నాది ఉక్కు మనసు అండి, స్థిరమైన మనసు అండి. ఎవరికైనా సరే వీరులను కూడా కబలిస్తుంది కృంగుదల. అయితే ఈ కృంగుదల మీద విజయాన్ని ఎలా సాధించాలి? ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అబ్రహాము నువ్వు బయటకు రా అంటే బయట వస్తే అంతా చీకటి, రుజువులు ఏం కనపడట్లేదు. ఇప్పుడు ఆ చీకట్లో నుండి ఏం చెప్తున్నాడండి? చీకట్లోంచి పైకి చూడంటే అక్కడ ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అందుకొరకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు మాత్రమే చూడాలి. అందుకొరకే నీతిమంతులుగా మనం ఎప్పుడైతే విశ్వాసం నుండి వెలిచూపు వైపు వెళ్ళిపోతామో విశ్వాసయాత్రలో చల్లారిపోతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే నీతిమంతులుగా ఈ పరిస్థితిలో, చల్లారిపోతున్న పరిస్థితిలో, అనేక సార్లు డిస్టర్బ్ అయిపోతున్న పరిస్థితిలో ఎప్పుడైతే మనము యేసు వైపు చూడడానికి ప్రయత్నిస్తామో అక్కడ రాయబడిన మాట చూస్తే, మొదటిగా ఆ అబ్రహామును ధైర్యపరచడానికి నక్షత్రాల వైపు పైకి చూడు. నువ్వు కింద చూస్తే మట్టి ఉంది కదా, కింద చూస్తే ఇసుక రేణువులు ఉన్నాయి కదా, కింద చూస్తే దుమ్ము కదా, నిర్జీవమైంది కదా, దాన్ని చూడాల్సిన అవసరం లేదు. నువ్వు చూడాల్సింది ఎటువైపు అంటే ఈ చీకటి ఆధారాలు లేని ఈ ప్రాంతంలో నుండి నువ్వు చూడాల్సింది నక్షత్రాలను. అందుకొరకే పరిష్కార మార్గంలో అబ్రహాము యొక్క కృంగుదల లేవనెత్తడానికి బైబిల్లో అద్భుతమైన మాట రాస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకోండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అనే పదాన్ని మనం ఒక్కసారి బైబిల్లో మొదటిగా ఎక్కడొచ్చిందని చూస్తే ఎగ్జాక్ట్గా ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో వచ్చింది. యెహోవా వాక్యమే కృంగుదలకు పరిష్కారం. బహుశా మీరు అనొచ్చు, అదేంటండి దేవుని వైపు చూడమన్నారు మళ్ళీ వాక్యం వైపు అంటున్నారంటే, ఆదిందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు అబ్రహాము కృంగుదలను చూసి ఆ కృంగుదల నుంచి పైకి లేవనెత్తడానికి మొదటిగా తనకిచ్చిన ఆ యొక్క పరిష్కార మార్గంలో చూసినట్లయితే యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు కనిపించింది. వచ్చి వాక్యము ద్వారా లేవనెప్పని చేస్తున్నాడు. ఆ కృంగుదలలోంచి ఆయనను పైకి లేవనెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం రాసి పెట్టాడు. అందుకొరకు తొలిసారి మొట్టమొదటి పరిచయం
వాక్యం, యెహోవా వాక్యం అనే పదం ఇక్కడే చూస్తాం. ఆ తర్వాత పాత నిబంధనలో సుమారు 100 సార్లు వచ్చింది ఆ పదం. 100 సార్లు వచ్చినప్పటికీ మొదటిగా మనం పరిష్కార మార్గం చూస్తే, కృంగుదలలో తొలి పరిష్కారం చూస్తే వాక్యము ద్వారానే దేవుడు పరిష్కరిస్తాడు. చాలాసార్లు 3 పరిష్కారం మనం చూస్తాం. మొదటిది, భావోద్వేగాలలో బట్టి నీ తీర్మానం చేసుకోవాల్సిన అవసరం లేదు. మొదటి లోపల చూసినప్పుడు భావోద్వేగాలు ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఆధారాలు ఏవి నీకు సపోర్టింగ్ ఉండకపోవచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మూడోది, నువ్వు పట్టించుకోవాల్సింది ఏంటంటే, వాక్యము ఆధారితంగా ఎప్పుడైతే దేవునితో మాట్లాడతాడో, ఒక్కసారి వాక్యము దేవుడు ఇస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో అద్భుతమైన మాట రాస్తుంది. భూమియు ఆకాశము గతించిపోయినా గతించిపోతుంది, ఆకాశము భూమి గతించిపోయినానే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు, బాగా వినండి, ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరొకసారి గమనిస్తే, ష్యూర్, క్లారిటీ, అష్యూరెన్స్, ధైర్యం, నిశ్చయత దేంట్లో ఉంది అంటే భావోద్వేగాల్లో కాదు, రుజువుల్లో కాదు. మూడోది, వాక్యములో మాత్రం ఉంది. అందుకు యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమైనప్పుడు ఈ రుజువు ద్వారా కృంగుదల నుండి అబ్రహామును దేవుడు పైకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు సమస్య ఏంటంటే, నిజమైన వాక్యం కానీ నీకు తగులితే, నిజమైన వాక్యం కానీ నువ్వు వింటే, నిజమైన వాక్యం కానీ నీ హృదయంలో నువ్వు కానీ అంగీకరించడానికి ఇష్టపడితే, ఎండిన ఎముకలను కూడా మహా సైన్యంగా మార్చేది బతికించే వాక్యం. ఈరోజు ఇట్లాంటి వాక్యాన్ని దేవుడిని ముందు కానీ పరిచయం చేస్తున్నట్లయితే నువ్వు ధన్యుడవు. If this word of God can quicken you and bring you back to life, and you are a blessed soul. అందుకొరకే జీవితంలో చాలాసార్లు నిజమైన వాక్యం ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తున్నప్పుడు నిజమైన వాక్యానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. నిజమైన వాక్యము ఏం చేస్తుంది తెలుసా అండి? శూన్యములో ఈ విశ్వాంతరాలము వేలాడుతున్నప్పుడు, చీకటిగాను శూన్యంగాను నిరాకారంగా ఉన్నప్పుడు యెహోవా పలుకగా, ఆయన మాట పలికినప్పుడు శూన్యము కాస్త చక్కగా తీర్చబడింది. చాలా అందముగా, మంచిది, చాలా మంచిది అని ఆదికాండంలో ఆఖరిగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని వాక్యం కానీ విడుదల చేయబడుతుందో, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మార్చబడతాయి. దేవుని వాక్యం కానీ విడుదల చేయబడినప్పుడు ఒక అన్యుడైన అబ్రహాము జీవితము విశ్వాస వీరుడిగా మార్చబడుతుంది. చాలాసార్లు ఆత్మీయాత్రలో జీవితాలు ఎందుకు మారట్లేదంటే, సరైన వాక్యం ఇంకా నీకు పరిచయం కాలేదు. A living word of fire can transform your life. ఈరోజు ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉందంటే కారణం, నిజమైన వాక్యానికి దూరంగా ఉన్నావు. A living powerful word can change your life. ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చిందే ఒక్క మాట శతాధిపతి అంటాడు, ఒక్క మాట చాలయ్యా, నా దాసుడు బ్రతికిపోతాడు. నిజమైన వాక్యం నేను స్వస్థపరుస్తుంది. నిజమైన వాక్యం ఎండిపోయిన ఎముకలు సైన్యంగా మారుస్తుంది. నిజమైన వాక్యం ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. నిజమైన వాక్యం స్వస్థతను తీసుకొస్తుంది. నిజమైన వాక్యము నీ పాపాన్ని ఉన్నట్టు చూపించి దాన్ని దహించి వేసి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. నిజమైన వాక్యము నిన్ను ఆదరిస్తుంది. నిజమైన వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరణలో నిన్ను ఓదార్స్తుంది. ఒక్క మాట చాలు, నీ చరిత్రను మారుస్తుంది. ఒక్క వాగ్దానం చాలు, అబ్రహాము జీవితాన్ని మార్చేసింది. ఊరు అనే ఒక అన్య ప్రాంతంలో నుండి బయలుదేరిన ఒక మామూలు వ్యక్తిని చరిత్రలు మార్చే వ్యక్తిగా, ఇంకో మాటలో సువర్ణాక్షరాలతో ఈ యొక్క అబ్రహాము మూల పితరుడు రాయబడ్డానికి 3 మతాలకు పునాది వేసే వ్యక్తిగా, తండ్రిగా ఆ స్థాయికి తీసుకొచ్చింది ఒక్క మాట. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుని నిజమైన వాక్యం దూరం అవుతున్నావా? అందుకొరకు మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసం అని చాలాసార్లు చెప్తాం, కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే వినుట వల్ల వస్తుంది. ఆ క్రీస్తుని గురించిన మాట, నువ్వు నిజమైన వాక్యము ఎప్పుడైతే వింటావో నీలో విశ్వాసము పెంపొందింపజేయబడుతుంది. ఈరోజు విశ్వాసం పెంపొందించజేయబడే వాక్యాన్ని వింటున్నావంటే నువ్వు ధన్యుడవు, సరైన ప్రాంతానికి వచ్చావన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రామా భయపడొద్దు. అన్ని రకాల భయాలతో భయపడుతున్నావా? మొదటి మాట చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును, నీ భద్రత నేనే. అద్భుతమైన సత్యం ఏంటంటే, నేను నీకు భద్రత ఇస్తాను అనట్లేదండి, భద్రత సిబ్బందిని పంపిస్తాను అనట్లేదు. నేనే నీ కేడం, నేనే నీ భద్రత. చాలాసార్లు ఈ సత్యాన్ని అర్థం చేసుకోక భయపడిపోయి ఎప్పుడు ఏం అపాయం పొంచిందని కంగారు పడుతున్న వారు అనేకులు ఉన్నారు. ఈరోజు భయం ద్వారా కృంగుదల వస్తుందా? అభద్రతా భావం నీలో ఉందా? ఇక్కడ అపాయం పొంచిందని చెప్పి కలవరపడుతున్నావా? వాక్య సత్యాన్ని జ్ఞాపకం చేయాలని దేవుడు మరొకసారి ఆశపడుతున్నాడు. అబ్రామా, నేనే నీ కేడం, ఐ యామ్ యువర్ షీల్డ్, నేను భద్రపరిచేది నేనే. అందుకొరకే నూతన నిబంధన మనం చూస్తే, చూడుము నా అరచేతిలో నేను చెక్కుని ఉన్నాను,
నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినవాడు. ఎంతటి ప్రొటెక్షన్ అండి. వెంటనే ప్రతిస్పందించే అవయవం మన ముఖములో కానీ శరీరంలో ఏది తెలుసా అండి? కనుగుడ్డు. వెంటనే కనురెప్పలు వెంటనే క్లోజ్ చేసుకుంటే, ఎవరైనా వస్తే కంటే కళ్ళు క్లోజ్ అయిపోతాయి. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టివాడు. ఇంతటి ప్రొటెక్షన్లో అందుకొరకే తన దూతలను ఆజ్ఞాపించి తను ఏ విధంగా భద్రపరుస్తున్న 34వ కీర్తనలో ఆ దావీదు బాధతప్త హృదయంతో తన భయాందోళన వాతావరణంలో సౌలుకు భయపడి పారిపోతున్న ఆ దావీదు 34వ కీర్తనలకు వచ్చాడు. ఆ 34 కీర్తనలో 7వ వచనం అంటాడు, ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇదయ్యా నా భద్రత. అనుభవించిన వ్యక్తి చుట్టంతా ప్రళయం పొంచున్నప్పుడు దావీదు జీవితంలో అనుభవించిన సత్యాన్ని దావీదు జ్ఞాపకం చేశాడు. ప్రియ మిత్రమా, ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యం నేను ధైర్యపరుస్తుంది. అందుకొరకు ప్రభు అన్నాడు, భయపడుతున్న పరిస్థితిలో భయాందోళన వాతావరణం వెళ్తున్నప్పుడు భయపడద్దు అబ్రామా. ఇంకో మాటలో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం పరిచయమైంది అక్కడే. ఆ దేవుని వాక్యం ఎప్పుడైతే పరిచయం అవుతుందో అదే గొప్ప ధననిధి. ద బిగ్గెస్ట్ ట్రెజర్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నీ జీవితంలో అతి గొప్ప ధననిధి. ఒక్క మాట చరిత్రలు మారిస్తే, మరి దేవుని యొక్క దివ్య గ్రంథం నీ చేతిలో ఉంటే నీ జీవితం ఇంకెంత ధన్యమైంది. ఒక్క వాగ్దానం, సంవత్సరంలో ఒక వాగ్దానం పట్టుకొని వెళ్ళాడతావే. ప్రతిరోజు వాగ్దానాల ధనాగార పుట్టైన బైబిల్లో ఒక్కొక్క రోజు నీకు వాగ్దానాలు వర్షాన్ని కురిపిస్తుంటే ఎంత ధన్యుడవు నువ్వు. హౌ బ్లెస్డ్ యు ఆర్. అర్థం చేసుకో ఈ సత్యాన్ని. అయితే నిజమైన ధనవంతుడు ఎవరు అంటే, దేవుణ్ణి తనకు కలిగిన వ్యక్తే ధనవంతుడు. అందుకొరకే ఆశాపు అంటాడు, ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకున్న ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. చెప్పగలవు ఈరోజు ఈయన పరిస్థితి అన్నీ అయిపోయిన తర్వాత బహుశా కూర్చొని ఆలోచిస్తే నాకు ఏం మిగిలింది అనే ప్రశ్న వస్తున్న సందర్భం ఏమో. ప్రభు అంటాడు, అబ్రామా నేనే నీ బహుమానం. నువ్వు ఎప్పుడైతే నా హృదయాన్ని దోచుకున్నావో ఆ రోజు నాకు అర్థమైంది. అక్కడ సొదొమరాజు ఇస్తుంటే తీసుకోలేదు. నువ్వు గెలిచి వస్తున్నప్పుడు దాంట్లో 10వ భాగాన్ని 10వ భాగాన్ని తెచ్చి నాకు ఇచ్చావు. యాజకునికి ఎప్పుడైతే తెచ్చి ఇచ్చావో, మెల్కీసెదెకు యాజకునిగా నన్ను ఇచ్చావో, నా హృదయం తాకబడింది. అయ్యా నేనే నీ బహుమానం అయిపోయాను. బహుమానం అయిపోయిన సరికే ఇప్పుడు ఆ పరిస్థితిలో వాస్తవంగా చూస్తే ఆయన మనసులో కావాల్సింది ఏంటండి? ఇస్సాకు కావాలి. అది నిజమైన బహుమానం అనుకునేవాడు. కానీ దాత కావాలా, దానం కావాలంటే ఆ పరిస్థితిలో కృంగిపోయినప్పుడు అంటున్నాడు. చాలాసార్లు ఎప్పుడు కృంగుదల వస్తుంది తెలుసా అండి? వస్తువుల కొరకు ప్రయత్నిస్తావు, కృంగుదల వస్తుంది. అది లేకపోయేసరికి కృంగుదల వస్తుంది. శాలరీకి ఎక్స్పెక్ట్ చేస్తావు, ఎక్స్పెక్టేషన్స్కి శాలరీ రాకపోతే, ఇంక్రిమెంట్ రాకపోతే కృంగుదల వస్తుంది. అదే కానీ దేవుడే నా బహుమానం అని ఆలోచించిన వ్యక్తికి ఎప్పుడు కృంగుదల ఉండదని సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదని చెప్పి, అంత రిటర్న్స్ రాలేదని ఈరోజు కృంగిపోయినావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాత కావాలా, దానం కావాలా? దాత మీదే నీ లక్ష్యం పెట్టుకుంటే నువ్వు కంగారు పడవు, కృంగిపోవు. ఎందుకంటే దేవుడే నీ అత్యధిక బహుమానం అవుతాడు. దేవుడే నీతో ఉంటే నీ అంత ధనవంతుడు ప్రపంచానికి ఎవడు లేడో. ఇప్పుడు తర్వాత మనందరికీ బాగా పరిచయం. ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అదే ఇస్సాకుని ఇచ్చిన దేవుడు ఎప్పుడు ఇచ్చాడు బాగా అర్థం చేసుకుందాం. మనసు వస్తువుల మీద ఉన్నంత వరకు దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని ఇవ్వలేదు. అబ్రహాం జీవితంలో 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. 12వ పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు గలవాడు అబ్రహాం. ఈ 75 సంవత్సరాల వయసు గల అబ్రహాము ఎప్పుడైతే ఆ యాత్రను ఆరంభించాడో దేవుడు మాట్లాడిన మాట చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదము ఉందువు. అన్ని భవిష్యత్తు వచనాలు చూడండి. మొదటి నిబంధన మనం 12వ అధ్యాయంలో చూస్తాం. ఫస్ట్ కవనెంట్, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించేద్దను, ద్వేషించు వారిని శపించేద్దను. ఆశ్రయించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. బాగా వినండి. చేస్తాను అని భవిష్యత్తును ఉద్దేశించి మొదటి నిబంధన చేశాడు 75 సంవత్సరాల వయసులో. ఆ మాట విన్న వెంటనే ధైర్యపరచబడ్డాడు, అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. అసలు సందేహించలేదు. స్థిరమైన భవిష్యత్తులో నుండి అస్థిరమైన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. వాగ్దాన దేశం వైపు అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వాసయాత్రలో అద్భుతమైన ఆరంభం. 10 సంవత్సరాల ఆలస్యమైంది. 85వ సంవత్సరం వచ్చింది. ఆదికాండం 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు నిజంగా కృంగిపోయినప్పుడు ప్రభువు తన కృంగుదలలో అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు కృంగిపోయినావా? వాగ్దానం నెరవేరలేదని, ఇంకా వాగ్దానాల యొక్క రుచి చూడలేదని బాధపడుతున్నావా? అద్భుతమైన సత్యాన్ని ఆదికాండము 15వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని
గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశం అనగా 19:21 అని రాసి, కెనీయులు, కెనిజీలు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజీలు, రెఫాయిములు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీలు, యబూసీలను నీ సంతానమునకు ఇచ్చియున్నాను. ఇచ్చేసాను ఆల్రెడీ. అబ్రాహాముతో నిబంధన చేశాను. ఐ హ్యావ్ గివెన్ దిస్. అదేంటంటే 12వ అధ్యాయంలో ఇస్తాను, చేస్తాను అన్నప్పుడు అడుగులు బాగా ఆరంభించాడు. ఇప్పుడు కృంగిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏం తెలుసా? ఇచ్చేసి ఉన్నాను, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. ఎంత అద్భుతమైన ధైర్యం కదండి. దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తే, నిబంధన చేస్తే, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. ఓ ఇర్మియా, గర్భములోనే పిండంగా రూపించబడక మునిపే ప్రవక్తగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నియమించి తిని అంటే అయిపోయింది అంతే. వన్స్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్, ఇట్ ఈస్ డన్. అయిపోయింది. ఓ అపోస్తలుడైన పౌలు, నువ్వు సౌలా, నేను పౌలుగా మారుస్తాను, అన్యజనులకు నేను దీపస్తంభంగా నేను ఏర్పరచుకున్నాను, అన్యజనులకు అపోస్తలుగా ఏర్పరచుకున్నాను అంటే ఒక్కసారి అంటే అయిపోయింది. జీవిత కాలం అంతా అన్యజనులకు అపోస్తలు అయిపోయాడు. ఓ పేతురు, రా, మనుషుల పట్ల జాలగా నేను చేస్తాను, రా నన్ను వెంబడించినప్పుడు మనుషుల పట్ల జాలగా చేసి పడేశాడు. ఒక్కసారి ఆలోచిస్తే, దేవుని కార్యాలు కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఒక్కసారి దేవుడు నిబంధన చేస్తే అది అయిపోయింది. ఒక్కసారి కానీ దేవుడు ఇచ్చాడు మాట అంటే అది అయిపోయింది. ఇట్ ఈస్ డన్. ఏం జరిగిందో చూడండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే, క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. డన్, ఎస్టాబ్లిష్డ్, ఇట్ ఈస్ సెటిల్డ్ మ్యాటర్. అదేంటండి? నిత్యత్వం అనే ఒక కాలచక్రాన్ని ఒక్కసారి ఆరంభిస్తే మనందరికి బాగా పరిచయం. ఒక్కసారి దేవుడు నిబంధన చేసినంటే అది నిత్యపు పుటల్లో నెరవేర్చబడింది ఆల్రెడీ. మరి మీరు అనొచ్చు, నిత్యం నెరవేర్చబడితే మళ్ళీ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నామంటే, ఏదైనా సరే తన కాలమానం ప్రకారం ముందే దేవుడు నెరవేర్చి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడమునికే క్రీస్తులో వధించబడిన దేవుని గొర్రె పిల్ల అని మనందరికి బాగా పరిచయం. మరి ముందే వధించబడినప్పుడు మళ్ళీ కాలము సంపూర్ణపడి ఎందుకు రావాల్సి వచ్చింది అంటారేమో. వాగ్దానం ఒకసారి చూస్తే, మొదటి నిబంధన ఆదికాండము 3వ అధ్యాయానికి వస్తాం, 15వ వచనం చూస్తాం. మొదటి నిబంధన దేవుడు చేస్తున్న, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొడదు. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం వస్తుంది. పాముతో సాతానుతో అంటున్నాడు, నీ సంతానాన్ని స్త్రీ సంతానము తల చితకదొక్కుతాడు. ఎవరండి స్త్రీ సంతానము? యేసు క్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానము తల చితకదొక్కుతాడని ముందే నిబంధన చేసేసాడు. అయిపోయింది. జగత్తు పునాది వేడుక క్రీస్తులో ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల అయిపోయింది, వధించబడింది. మరి ఇంకేంటి? ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్, ఒక్కసారి వెనుకల నిత్యత్వము వెనుకలకు వెళ్తే వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి. అవును, ఆమెన్, స్థిరపరచబడింది, అయిపోయింది, నేను ఇచ్చేసి ఉన్నాను అంటే దేవుని కాలమానం ప్రకారం ఆల్రెడీ వాగ్దానాలన్నీ కూడా అయిపోయింది, నెరవేర్చేశాడు. మీరు అనొచ్చు, మరి మేము ఇంకా చూడలేదు కదా అంటే, భౌతికంగా వాటి యొక్క నెరవేర్పుని ఇంకా చూడకపోయినంత మాత్రాన సమయం కొరకు వేచి ఉండాల్సిన మాత్రం బాగా అర్థం చేసుకోండి. అబ్రాహాము నీకు వాగ్దాన దేశం ఇస్తాన్నారు. మరి అబ్రాహాం పోయాడా వాగ్దాన దేశానికి? పోలేదు. మరి ఎప్పుడు వాగ్దాన దేశం సొంతమైంది? దేశం ఇచ్చి ఉన్నాను, 7 జాతులు తరుముతాను ఎప్పుడు అన్నారు? మనందరికి బాగుపచ్చాం. 1948వ సంవత్సరం ఇస్రాయల్ దేశము వారు ఇండిపెండెన్స్ పొందారు. వారంతా అప్పుడు దేశాన్ని వారు సంపాదించుకున్నారు. అంటే మరి అబ్రాహాం చూడలేదు కదా. బాగా అర్థం చేసుకుంటే, ఇన్ ఇటర్నల్ క్యాలెండర్, దేవుని యొక్క నిత్య కాలమానములో అబ్రహాము చూసి ఉన్నాడు. అందుకొరకు యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు నేను మరలా భూమి మీద చూస్తాను. ఎప్పుడైనా నువ్వు చూసేది? పునరుద్ధరణైన క్రీస్తుని ఎప్పుడు చూస్తావు? అందుకొరకే నిత్యత్వము, విశ్వాస యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు కూడా నిత్యత్వం అనే కాలమానం ప్రకారం జరుగుతుంది. వి గో బై ద ఇటర్నల్ క్యాలెండర్, వి డోంట్ గో బై ద టైం పర్మిసిబుల్ లిమిట్స్. ఎందుకంటే దేవుడు కాలానికి అతీతులైన దేవుడు, కాలచక్రాన్ని ఆరంభించిన దేవుడు, తన వాగ్దానాలను తన చిత్తానుసారంగా నిత్యమనే కాలమానంలో నెరవేర్చుకునే దేవుడు. ఈ సత్యం తెలిస్తే కంగారు. అందుకు అబ్రాహాముతో నీకు ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ ఇట్ ఇస్ ఫినిష్డ్. దేవుని వాగ్దానం అంటే ఒకసారి చెప్తే అయిపోయింది అంతే. వాగ్దాన దేశానికి తీసుకెళ్ళని కొరకు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. అయిపోయింది, విడిపించేశాడు దేవుడు. ఒక మాటలో మనం చూస్తే బైబిల్ చరిత్రలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఓ యోసేపు, మిగతా పనులన్నీ కొన్ని ఏం చేస్తాయి? నమస్కారం చేస్తాయని వాగ్దానం చేస్తే అయిపోయింది, నెరవేరిపోయింది. నిజంగానే పనులని కూడా నమస్కరించాయి. ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చి, అందుకొరకు యెహోషువ భక్తుడు అంటాడు, ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒక్కటైనను కూడా నెరవేరకుండా ఉండలేదు. ఇంత స్థిరమైన పునాది మీద నిలబడ్డప్పుడు
ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ఇట్ అని చెప్పినప్పుడు 85 సంవత్సరాల వయసులో ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ వాగ్దానం దేవుడు స్థిరపరిచాడు. 2వ నిబంధన. అయితే బాగా గమనించండి, 3వ నిబంధన ఎప్పుడు చేశాడు తెలుసా? ఆదికాండము 17వ అధ్యాయం. ఈ ఆఖరి మాట చూసుకొని ముగించుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితమై ఉండుము. అబ్రామ్, వాక్ బిఫోర్ మీ అండ్ బీ దో పర్ఫెక్ట్. బాగా వినండి, అబ్రామ్గానే ఉన్నాడు, అసంపూర్ణుగానే ఉన్నాడు. పర్ఫెక్షన్ తన జీవితంలో లేదు. ప్రభు జ్ఞాపకం చేసి అంటాడు, అబ్రామ 99 సంవత్సరాల వయసు వచ్చింది. 75లో స్టార్ట్ అయింది, మొదటి నిబంధన ఇచ్చాను. 85లో 2వ నిబంధన 15వ అధ్యాయంలో ఇచ్చేసున్నానని చెప్పాను. అయినా విశ్వాసయాత్రలో ఇంకా నేను పర్ఫెక్షన్ నీ నుంచి నేను పొందాలని ఆశపడుతున్నాను. ఆ సంపూర్ణత వచ్చినప్పుడే దీని నెరవేర్పు నువ్వు చూస్తావు. ఏంటి సంపూర్ణత? 99 సంవత్సరాల వయసులో జవసత్వాలు ఉడికిపోయి మృతతుల్యం అయిపోయి చచ్చిపోయాను అనుకున్న ఈ పరిస్థితిలో ఇప్పుడు నాకు దానం ముఖ్యం కాదు, దాతే ముఖ్యం. నిందా రైతుడుగా ఉండి పర్ఫెక్ట్గా ఉండాలని ఆశపడుతున్నా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు 3వ నిబంధన 17వ అధ్యాయంలో అందరం కలిసి 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము. అనేక జనులకు తండ్రిగా అవ్వాలంటే అబ్రహాముగా మార్చబడాలి. నీ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడాలి. ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ హీ హ్యాస్ టు కమ్ టు పర్ఫెక్షన్. మరి ఈ మార్పుకు దేవుడు కోరుకున్నది ఏంటి అంటే, నీకు దాత ముఖ్యమా, దానం ముఖ్యమా? వాగ్దానము నెరవేర్పు ముఖ్యమా, లేదా నిత్య కాలమానంలో నెరవేర్చబడిందన్న సత్యం ముఖ్యమా? ఈ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తే, అబ్రహాము జీవితంలో ఈ మార్పు 99 సంవత్సరాల వయసులో మార్పు వచ్చి, అయ్యా నాకు దాత ముఖ్యం, దానం ముఖ్యం కాదు. ఎందుకంటారా? ఈ దాత సామర్థ్యాన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకున్నాడో హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పరీక్ష పెట్టినట్టు పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఈ పరీక్షలో చాలాసార్లు జీవితంలో కృంగిపోయినావేమో, చాలాసార్లు దేవుడు నన్నెందుకు అడుగుతున్నాడు ఈ ప్రశ్న, నన్నెందుకు కోరుచున్నాడు ఈ ప్రశ్న, నేను ఇష్టపడింది లేక ఇష్టపడింది నా కొడుకునో నా కుమారునో ప్రేమిస్తే ఈరోజు నా కుమారునే కావాలంటున్నాడు దేవుడు. నేను ప్రేమించింది ఈ ఆస్తినైతే ఈరోజు ఇదే లేక సంపాదించుకుంటే ఇదే కావాలంటున్నాడు. లేక ఇది వస్తే దీన్నే కావాలంటున్నాడు. లేక ఈ ప్రాపర్టీ నాకు ఉంటే దీన్నే కావాలంటున్నాడు. ఇదేంటి బహుశా దేవుడు సాడిస్ట్ ఏమో అనుకుంటున్నావా? వాస్తవంగా దేవుడు పెట్టే పరీక్ష. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం అండి, 17th వర్స్. 17, 18, 19 ఉంది. అబ్రహాము శోధింపబడి, టెస్ట్ ఏంటట? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎలా బలిగా అర్పించాడు చూడండి. దాని తర్వాత, ఎవడును ఆ వాగ్దానం సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలన అయినది నీ సంతానమడబడిన ఎవనితో చెప్పబడనో, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడి. చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడయ్యా. ఈ స్థాయికి వస్తే అది నాకు ఆ దాత కావాలి, నాకు దానం ముఖ్యం కాదని నమ్మినప్పుడు తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. శరీరము మృతతుల్యమైపోయి చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా కుమారుని ఇచ్చాడే, అదే దేవుడు మృతులలో నుండి సజీవ చేయగల దేవుడు. ఆ దాతే నాకు కావాలి, కానీ ఈ దానం మీద ఎప్పుడు నాకు మనసు లేదు. ఈరోజు ప్రియమిత్రమా, నీ మనసు ఆస్తి మీద ఉంటే అది పోతే బాధపడతావు. నీ మనసు బంధువుల మీద ఉంటే బంధువులు దూరం అయితే బాధపడతావు. నీ మనసు ఒకవేళ వ్యక్తుల మీద ఉంటే వారు దూరం అయితే నువ్వు బాధపడతావు. అబ్రాహాముని ఏ స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు అంటే, మనసు ఇస్సాకు నుండి ఇస్సాకునిచ్చిన దేవుని వైపు మరల్చబడినప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్. కుమారుడి చిత్తం మారిపోతావేమని పరీక్ష పెట్టాడు 22వ అధ్యాయం. అబ్రాహాము, నువ్వు ప్రేమించిన నీ ఏక కుమారుని తీసుకొని రా, నాకు బలిర్చు. అడుగులేస్తూ వెళ్తున్నప్పుడు అబ్రాహాము నా మీద ఒకటే మాట, 5వ వచనంలో అంటాడు, నేను ఈ పిల్లవాడు వెళ్ళి మేము ప్రభుని ఆరాధించి తిరిగి వచ్చేదాము, తిరిగి వస్తాము అంటున్నాడు. వస్తాను అనలేదు. విశ్వాసం ఉన్న వ్యక్తికి తెలుసు, కుమారుని చంపేసినా సరే, చచ్చిపోయిన నాలో నుంచి కుమారుని తీసుకొచ్చిన దేవుడు రేపు ఆ కుమారుని చంపితే కూడా తిరిగి బ్రతికించే సమర్థుడు, మృతులను సజ్జులుగా చేయ దేవుడని నమ్ముచున్నాను. ఆ స్థాయికి వచ్చేసరికి, అబ్రామా ఈరోజు నీ కుమారుని వెనుదీయడానికి నేను నీకు ఇంపార్టెంటా? కుమారుడు ఇంపార్టెంట్ అంటే, ప్రభు ఆకాశం నీవు తప్ప నాకు నువ్వే నాకు కావాలని ఎలా చెప్పావయ్యా? కుమారుడు మీద నీకు ఆస్తి రాలేదు, దానం మీద నీ మనసు పోలేదు, దాత మీద ఉంది.
కాబట్టి విస్తృతంగా నేను ఆశీర్వదిస్తా. దేశాలు నీ మీద నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. నీ పేరు ద్వారా ఐ విల్ బ్లెస్ ఎవ్రీవన్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి ఆశీర్వదిస్తా. ప్రపంచంలోని కోట్లు, ఆస్తి, అధికారము, పరపతి సమస్తాన్ని నీ ద్వారా ఇస్తానయ్యా అని చెప్పి ఒక్కసారి ఆ వాగ్దాన నిబంధన చేసి నెరవేర్చేసి ఆ నెరవేర్పును ఈ 2 అధ్యాయాలు మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ మనసు వస్తువుల మీద, వ్యక్తుల మీద, స్థాయిల మీద, పరపతి మీద ఉంటే ఇవన్నీ మారిపోతున్నావు, కృంగిపోతావు. అదే లేదు ప్రభువా, నాకు నువ్వే ప్రాముఖ్యం, యు ఆర్ మై రివార్డ్ అని ఏ స్థాయికి వస్తావు ప్రభు అంటాడు. నింత రైతులు ఉండి ఈరోజు 99 సంవత్సరాల వయసులో ఇప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రామిస్. ఇప్పుడు వాగ్దాన నెరవేర్పుకు నువ్వు యోగ్యుడవయ్యా, అర్హుడవి. ఎందుకంటే నీ మనసు చలించిపోయి మారిపోయే దానాల మీద కాదు, కానీ ఇవి ఇచ్చిన దాత మీద ఉంది. కాబట్టి నీ తీర్మానం ఏం చేస్తున్నాను? ముద్రిస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఫీలింగ్స్ బట్టి వెళ్తున్నావా? భావోద్వేగాలు బట్టి వెళ్తున్నావా? రెండవది ఎవిడెన్సెస్, రుజువులు బట్టి వెళ్తున్నావా? మూడోది వాగ్దానం బట్టి వెళ్తున్నావా? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఈ మాట మీద నిలబడతానంతే అని బయలుదేరినప్పుడు ఆ వాగ్దానానికి గ్యారంటీ ఏంటంటే హెబ్రీ 6:13 అంటాడు, ఇంకా తనకంటే గొప్ప పేరు ఏది లేదు కనుక చివరికి దేవదేవుడే అబ్రాహామును ఆశీర్వదించడానికి తన మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఈరోజు వాగ్దానం అంతా దేవుని మీద ఒట్టేసి రాయబడిన ఈ వాగ్దానానికి ఎంత ధైర్యం ఉంటుంది? ఇచ్చి ఉన్నాను, ఆల్రెడీ నెరవేర్చబడింది. ఎప్పుడైతే వాగ్దానం నెరవేర్చబడిందని నమ్ముతామో ఆ నమ్మిన వ్యక్తి దేవుని యొక్క నిబంధనను ఎప్పుడైతే స్థిరపరచబడిన వ్యక్తి మూడోసారి 75 సంవత్సరాల్లో ఒక నిబంధన, 85లో 2 నిబంధన, 99లో 3 నిబంధన ఖరారైంది. కుమారుని ఇచ్చాడు. 99 సంవత్సరాల వయసులో నిందరైతులు ఉండమన్నాడు. పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. కృంగుదల నుండి అద్భుతమైన విజయదుంది మోగిస్తూ ఆ విశ్వాస యాత్రలో ఈరోజు అబ్రాహాము నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రశ్న, అబ్రాహామా భయపడొద్దు, నేనే నీ భద్రత, నేనే నీ బహుమానం. ప్రశ్న ప్రభడుతున్నప్పుడు, నీకు దానం కావాలా? నేనే నీకు కావాలా? ఈరోజు ఈ సత్యాన్ని చెప్పడానికి నిజంగా నీకు ఆశ ఉంటే, ప్రభువా నీ వాగ్దానం, నీ మాట నువ్వే నాకు కావాలని అయితే చెప్పగలుగుతావో, ఈరోజు ప్రపంచంలో ధనవంతుడు నువ్వే. అందుకొరకే మన విశ్వాస స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో మన జీవితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మదేం దేవా, ఈ ఉదయకాల సందర్భంలో మాతో మాట్లాడిన మీ మాటల కొరకు ఆచరిస్తున్నాం. అవును ప్రభువా, అనేక సార్లు మా జీవితాల్లో మేము వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వని జీవితాలు, భావోద్వేగాలకు ఇస్తున్నాం, ఎమోషన్స్కి ఇస్తున్నాం, ఫీలింగ్స్కి ఇస్తున్నాం, ఎవిడెన్సెస్కి ఇస్తున్నాం, రుజువులకు ఇస్తున్నాం, సుఖమైన సమాచారాలకు ఇస్తున్నాం, కానీ నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని దుర్భరమైన స్థితిలో ఉన్నాం. అందుకొరికి మా జీవితాలు ఓడిపోయినా. నీ వాక్యం గణపరిస్తే గణపరచువని మీ గణపరిచే దేవుడు. అబ్రామా భయపడదు అంటే నువ్వు నిజంగా భయాన్ని తొలగించావు, తన కేడమయ్యావు, తన బహుమానం అత్యధికం చేసావు, వాగ్దానాలు స్థిరపరిచి నెరవేర్చిన నిబంధనను స్థాపించుకున్నావు మా జీవితాల్లో. అవును తండ్రి, ఇటర్నిటీ పాస్ట్లో మా ప్రతి వాగ్దానం నెరవేర్చబడి ఉన్నది. అవును, ఆమెన్, నెరవేర్చబడింది. యుద్ధం మీరు గెలిచేశారు, మేము కేవలం నిలబడి యుద్ధాన్ని మాత్రం మేము పోరాడాలి, గెలుపు మీరు ఇచ్చేశారన్న సత్యాన్ని మేము నమ్ముటకు సహాయపడమని కోరుచున్నాం. మీరు ఒక్కసారి ఏర్పరచుకున్నప్పుడు మీ నిత్యమైన వాగ్దానాలను నెరవేర్చుకునే దేవుడని మరొకసారి స్తుతిస్తున్నాం. అనేక సార్లు మా జీవితాలు కలవరపడిపోయి కృంగిపోయి చల్లారిపోయినప్పుడు అబ్రహామును స్థిరపరిచి మహానాయకునిగా, విశ్వాస మూలపిత్రుడిగా మీరు స్థాపించి, నిందారహితుడిగా పర్ఫెక్ట్గా మీరు స్థాపించినప్పుడు మా జీవితాల వల్ల మార్చబడాలని ఆశపడుచుండగా ఎవరైతే ప్రియులు తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం ముద్రించండి. మాకు దానం ముఖ్యం కాదు, దాత ముఖ్యం. వి డోంట్ వాంట్ ద గిఫ్ట్స్ బట్ వి వాంట్ ద గివర్ అని హృదయం అంతా తండ్రి మనస్ఫూర్తిగా నేను ప్రేమించినట్లు తండ్రి, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుడని యెహోవాను ప్రేమించినప్పుడు, ఆ మొదటి ఆజ్ఞ నెరవేర్చబడినప్పుడు తండ్రి మీ చిత్తానుసారంగా ఎవరైతే మిమ్మల్ని గణపరచాలని ఆశపడుతున్నారో వారి జీవితాలు మీరు స్థిరపరచమని కోరుచు. ఈ వాక్యాన్ని స్థిరపరిచి తండ్రి హృదయాలు ఆశీర్వదించమని కోరుచున్నా. తండ్రి ఎవరైతే ప్రశ్నలతో వచ్చారో ప్రశ్నలకు జవాబు పొందుదురుగాక, ఎవరైతే అనుమానాలతో వచ్చారో అనుమానాలు నివృత్తగును గాక, సందేహంతో ఉన్న వారికి సందేహం తొలగించబడును గాక, తండ్రి అస్వస్థ ఉన్న వారు స్వస్థత పొందుదురుగాక. తండ్రి ఎవరైతే విశ్వాసం చల్లారిపోయి ఉన్నారో వారి విశ్వాసాన్ని స్థిరపరచమని వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ కృపాహస్తాలకు నీ యొక్క స్థిరమైన నిశ్చలమైన నీ వాక్యం నాకు అప్పగించుకొనొచ్చు తండ్రి. ఈ వాక్యం లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ, మానసిక, భౌతిక జీవితాలు స్థిరపరిచి వాక్యం ద్వారా కట్టి తండ్రి విడుదలను, విజయమును దయచేయమని కోరుచు. కృంగుదల మీద అద్భుతమైన విజయాన్ని వారి జీవితంలో సొంతం చేసుకున్నటకు, వాక్యము బట్టి జీవితాలు కట్టుకున్నటకు సహాయపడమని, ప్రాణాత్మ దేహములు కీళ్లను సైతం చొచ్చుకొని వెళ్ళటకు సహాయపడమని కోరుచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇక మీదట మనందరితో ఉండి అంతవరకు విశ్వాసంలో స్థిరపరిచి కొనసాగింపజేయునుగాక. ఆమెన్.